ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో డైరెక్టర్గా పరిచయమై అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత మహానటి సినిమాతో సంచలనం సృష్టించాడు. కల్కి మూవీతో ఏకంగా చరిత్ర సృష్టించాడు. అతను ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎస్, అతనే నాగ్ అశ్విన్. అయితే నాగ్ అశ్విన్ కల్కి 2 గురించి అప్డేట్ ఇస్తున్నాడు అనుకుంటే ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఇంతకీ నాగ్ అశ్విన్ ఇచ్చిన ఆ ట్విస్ట్ ఏంటి? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. త్వరలో కల్కి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. కల్కి 2 నెక్స్ట్ ఇయర్ వస్తుందని గతంలో నిర్మాత అశ్వినీ దత్ ప్రకటించారు. అయితే దీపిక ప్రెగ్నెంట్ కావడంతో నెక్స్ట్ ఇయర్ కల్కి 2 వస్తుందా, ఇంకా ఎక్కువ ఆలస్యం కానుందా అనేది ఆసక్తిగా మారింది. కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ అప్డేట్ ఇస్తాడనుకుంటే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. నాగ్ అశ్విన్ ఏవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్పై సినిమా చేయనున్నారు. ఈ కొత్త సినిమాకి సంబంధించి అసోసియేట్ డైరెక్టర్స్ కావాలి అంటూ అనౌన్స్ చేయడం ఆసక్తిగా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్ కల్కికి సంబంధించిందా లేక కొత్త ప్రాజెక్టా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. నాగ్ అశ్విన్ వీలైనంత వరకు కొత్త వారికి అవకాశాలను ఇవ్వాలని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇప్పుడు కొత్త టెక్నీషియన్స్తో వర్క్ చేయాలి అనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే తన టీంలోకి యంగ్ టాలెంటెడ్ మేకర్స్ను ఆహ్వానిస్తున్నాడు. ఇక నాగ్ అశ్విన్ కేవలం తన హోమ్ ప్రొడక్షన్ వైజయంతి మూవీస్లోనే కాకుండా బయట సంస్థలతో కూడా వర్క్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్టుపై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.